మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఇక్కడ కొల్లాపూర్లో జరిగింది మిత్రులారా. కొల్లాపూర్లోనేమో మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక జరుగుతుంది, కానీ కల్వకుర్తిలో మాత్రం జరగదు. మరి ఈ తప్పిదం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర ఉందా? సమన్వయం చేయలేకపోతున్నారా? లేకుంటే ఆయనకు అయితలేదా? లేకుంటే ఆయన ఆధారపడిన నాయకులు కాసుల కకృతికి లోనయ్యి డబ్బుల ఆశతోని డబ్బు కట్టలకు ఆశపడి వచ్చినటువంటి అవకాశం నేపథ్యంలో భారీ మొత్తంలో డబ్బులు దండుకోవాలనే కోణంలో ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకు కోఆప్షన్ అవకాశం కల్పించాలనే కోణంలో చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు మొత్తం బయటకు వచ్చి కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధానంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో తీవ్రమైన చర్చ కొనసాగిన నేపథ్యంలో అవినీతి కట్టల మూటలకు సంబంధించిన సమాచారం మరవాలని చెప్పి ఆ టాపిక్ అనేది కథం కావాలి, కథమైన తర్వాత వాళ్ళకి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవాలనే కోణంలో జరుగుతున్నటువంటి తంతుగా ఇవాళ కల్వకుర్తి ప్రాంతంలో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. ఎమ్మెల్యే పూర్తిగా కల్వకుర్తి మున్సిపాలిటీని వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన నేపథ్యంలో ఓ మహానాయకుడు చేసినటువంటి ఘనకార్యాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తీరని కష్టాలను లేదంటే భవిష్యత్తును అంధకారం నెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇదే క్రమంలో అనేక పదవుల నేపథ్యం కావచ్చు, లేదంటే పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే అనేక పదవులు కావచ్చు, పరిణామాల నేపథ్యంలో పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి పదవులు రావడం లేదు, మాకు అవకాశాలు ఇవ్వడం లేదు అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే నాకు ఏమీ పట్టదు అనే కోణంలో వ్యవహరించడం జరుగుతుంది. కల్వకుర్తి మున్సిపాలిటీని మాత్రం పూర్తిగా ఆయనకు ధారాదత్తం చేయడం జరిగింది. తాత ముత్తాతల ఆస్తుల నుంచి వస్తే ఏదైతే రాజులు తర్వాత వాళ్ళ బిడ్డలు ఆ తర్వాత యువరాజులు ఏ విధంగా అయితే పాలించడం జరుగుతుందో అదే విధంగా ఇవాళ కల్వకుర్తిని పాలించే ఒక ప్రక్రియ కొనసాగుతుందనే కోణంలో ఇవాళ వ్యవహరించడం జరుగుతున్న సుస్పష్టం. కల్వకుర్తి మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారికి ఇప్పటికీ చాలా మెజార్టీ మున్సిపాలిటీలో కోఆప్షన్ ఎన్నిక అనేది జరిగినప్పటికీ పూర్తయినప్పటికీ కోఆప్షన్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఆ సభ్యుల యొక్క పదవీ కాలం ఇప్పటికే పాతబడిన ఈ తరుణంలో ఇలా కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి కోఆప్షన్ ఎన్నిక అనేది ఇంకా హాట్ టాపిక్ అనే మారింది. ప్రధాన కారణం ఏంటంటే ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి కోఆప్షన్ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నాయకుడు వ్యవహరిస్తున్న కుట్రలో భాగంగానే ఇవాళ కోఆప్షన్ ఎన్నిక అనేది రోజు రోజుకు మరుగున పడిపోతుంది, రోజు రోజుకు తాత్సారం అవుతున్నది సుస్పష్టం. అందులో భాగంగానే గతంలో కూడా కోఆప్షన్ ఎన్నిక జరుగుతుందనే కోణంలో ఎవరెవరికి అవకాశం కల్పించాలనే కోణంలో తీవ్ర చర్చోపచర్చలు జరిగిన నేపథ్యంలో ఎవరైతే ఎక్కువ డబ్బు ఇవ్వడం జరుగుతుందో, కమిషన్ ఇవ్వడం జరుగుతుందో, డబ్బులు ఇవ్వడం జరుగుతుందో వారికే ఇచ్చే ప్రయత్నం అనేది జరిగింది. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే కొంతమంది కౌన్సిలర్లు ఈ అంశం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. కోఆప్షన్ ఎన్నిక అనేది చట్టబద్ధంగా మున్సిపల్ చట్టం ప్రకారం ఇప్పటికే జరిగి తీరాలి. ప్రతి మున్సిపాలిటీలో కొనసాగుతున్నప్పటికీ పూర్తవుతున్నప్పటికీ కల్వకుర్తి మున్సిపాలిటీలో మాత్రం ఎందుకు పూర్తి కావడం లేదనేది ప్రశ్నించడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి గతంలోనే కోఆప్షన్ ఎన్నిక జరుగుతున్న కోణంలో సమావేశం ఈ రోజు ఉందని కోణంలో గతంలో 2 దఫాలు ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైన క్రమంలో ఆ సమావేశానికి సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయిన క్రమంలో సమయం కేటాయించిన క్రమంలో ఆ సమయానికి బీజేపీ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు సమావేశానికి వెళ్ళిన సమావేశం ఇవాళ రద్దు చేయడం జరిగింది. ఇవాళ ఎన్నిక అనేది జరగడం లేదనే కోణంలో చల్లని చావు కబురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు చిట్ట చివరికి పంపించడం జరిగింది. ఇక చివరి క్షణంలో మళ్ళీ వరుస క్రమంలో వాయిదాలు వేస్తూ రావడం జరిగింది మున్సిపల్ సంబంధించినటువంటి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక అనేది. అయితే కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా, ఎలాంటి అవకాశాలకు తావు లేకుండా ఆయన ఏకగ్రీవంగా అక్కడ ఎంపిక చేయడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం అత్యధిక మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరు ఎక్కువ డబ్బిస్తే వారికి కోఆప్షన్ ఇవ్వాలనే కోణంలో తీవ్ర ప్రయత్నం నడుస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా కల్వకుర్తి ప్రాంతం అంటేనే అవినీతి అక్రమాలకు ఒక అడ్రస్ గా, కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనేది. అదేవిధంగా ప్లాట్లలో, వెంచర్లో లేదంటే పాత గ్రామ పంచాయతీల్లో ఎక్కడ వెంచర్లు ఉంటే అక్కడ, ఎక్కడ ప్లాట్లు ఉంటే అక్కడ దోచుకోవడమే పనిగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే గతంలో ఎవరినైతే కల్వకుర్తి మున్సిపాలిటీలో పనిచేయడం జరిగిందో ఆ వ్యక్తిని తొలగించినప్పటికీ గత టీఆర్ఎస్ పార్టీ తిరిగి ఆ వ్యక్తిని తిరిగి కల్వకుర్తి మున్సిపాలిటీలో ఆ వ్యక్తికి సదరు వ్యక్తికి 60 ఏళ్లు దాటిన ఆ నిబంధనల ప్రకారం ఆ వ్యక్తికి మున్సిపాలిటీకి రావాల్సిన అర్హత లేకున్నా ఆ వ్యక్తిని తిరిగి విధుల్లోకి తీసుకున్నటువంటి అవినీతి పరుడైనటువంటి నాయకుడు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ ఏ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వెంచర్ల పరిధి ఉన్నటువంటి ప్లాట్లు ఉన్నాయి, అదేవిధంగా పాత వెంచర్లు ఎక్కడ ఉన్నాయి, పాత వెంచర్లకు సంబంధించిన 10% ల్యాండ్ ఎక్కడ ఉంది, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది పనితీరు ఎట్లుంది, మన గురించి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా, వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి సంబంధించి మన గురించి ఏమేమి మాట్లాడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి,
వాళ్ళ బెదిరింపులకు గురి చేయాలనే కోణంలో సదరు వ్యక్తి చేసే పనులు మొత్తం ఇవే. ఆ వ్యక్తిని వాళ్ళ ముందర పెట్టి కల్వకుర్తికి సంబంధించిన ముఖ్య నాయకుడు వ్యవహరించడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే గతంలో అనేక పార్టీలు మరి నా సదరు నేత భవిష్యత్తులో కూడా మళ్ళీ 2 ఏళ్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొక పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు అధికార పక్షంలో ఉండడం అనేది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విధంగా కల్వకుర్తి మున్సిపాలిటీని దోచుకోవడం ఆయనకి పెద్ద పనిగా మారిందని సుస్పష్టం. ఈ అంశానికి సంబంధించి ఈ కోఆప్షన్ ఎన్నిక అనేది పూర్తిగా ఆయన కనుసన్నలో జరుగుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలేంటి, కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలతో పాటు ఈ పార్టీని ఉద్ధరించింది ఏంటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు ఎలాంటి పదవులు రాకుండా కనీసం కోఆప్షన్ కు సంబంధించినటువంటి అవకాశం రాకుండా అడ్డుకోవడం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క వ్యవహార తీరు వల్లనే, డబ్బు కకృతి వల్లనే ఇవాళ కోఆప్షన్ కు సంబంధించినటువంటి ఎంపిక ఇవాళ నెలల తరబడి పెండింగ్ లో పడుతున్న కొనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్ర చర్చ అనేది కొనసాగించడం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆయన చెప్తేనే వింటారు కాబట్టి మాకు ఇష్టం ఉన్నా లేకున్నా సదరు నేత వెంట వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అది కొద్ది రోజులు తాత్కాలికంగానే ఉంటుందనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు పేర్కొనడం జరుగుతుంది. మిత్రులారా, ఏదేమైనప్పటికీ కోఆప్షన్ ఎన్నిక అనేది ప్రభుత్వంలో పాలనలో వాళ్ళ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కోఆప్షన్ ఎన్నిక అనేది ఇప్పటికైనా డబ్బులు మీరు తీసుకున్నా సరే ఎట్లా తీసుకోకుండా ఉండరు కాబట్టి తీసుకున్నా సరే త్వరితగతిన పూర్తి చేసి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశలు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఎవరైతే ఇచ్చి ఇప్పటికే నెలల తరబడి వెయిట్ చేయడం జరుగుతుందో వాళ్ళందరికీ ఇప్పటికైనా ఆశలు అడియాసలు చేయకుండా కనీసం ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళకైనా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. లేదంటే డబ్బు ఇచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్న వాళ్ళకి ఆశ చూపి అటువైపు దారి మళ్ళొద్దంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే పేర్కొనడం జరుగుతుంది. ఈ నేతల వ్యవహార తీరుని ఇవాళ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ డబ్బు కకృతి తప్ప పాలనలు కానీ ప్రజలంటే వీళ్ళకి ఎక్కడ ప్రేమ ఉంది అనే కోణంలో విమర్శలు చేయడం జరుగుతుంది.